హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. అందరూ బాగున్నారండి? దేవుని కృప వల్ల మరి ఒకసారి మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి కూడి వచ్చిన మీకు అందరికీ దేవుని నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎవరు ధన్యులండి? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనము ధన్యులము. దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నటువంటి మనము ధన్యులము అని ఈ సమయంలో దేవుని నామములో ప్రకటిస్తూ మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప వల్ల మీరందరూ కూడా ధన్యులుగా ఉండాలని, ఆశీర్వదించబడిన జనాంగంగా ఉండాలని మీ నిమిత్తం నేను అనుదినము ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, ఇంతవరకు ఎవరు ధన్యులు అన్న శీర్షిక పైన మనం ధ్యానాలు చేస్తూ వచ్చాం. 24 పాఠాలు ముగించామండి. 24 పాఠాలు విన్నారా? దేవుని చేత ఆశీర్వదించబడ్డారండి. మరి ఆ విషయాన్ని మాకు ఎప్పుడన్నా తెలియజేస్తారా ప్రియులారా? నిజంగా దేవుని చేత మీరు ఆశీర్వదించబడినట్లయితే ఆ విషయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు దీవించబడినట్లయితే ఇంకెవరికన్నా షేర్ చేయటం ద్వారా ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలు పంపులు పొందాలని దేవుని నామములో మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రియులారా, క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో మనం 25వ ధన్యతను గురించి ధ్యానించటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 25వ పాఠంగా కీర్తనల గ్రంథము 33వ సంకీర్తన 12వ వచనాన్ని మనం 25వ ధన్యత పాఠముగా ధ్యానము చేయబోతున్నాం. ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో ఏమున్నది అంటే, కీర్తనల గ్రంథము 33వ సంకీర్తన 12వ వచనంలో ఏమున్నదంటే, ఇక్కడ 2 ధన్యతల గురించి చెప్పబడింది. కీర్తనల గ్రంథము 33వ సంకీర్తన 12వ వచనంలోనే 2 సార్లు ధన్యులు ధన్యులు అన్న మాటని నేను గమనించటం జరిగింది. ప్రియులారా, ఇక్కడ యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్న మాటని మనం చూస్తున్నాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ మాటని 25వ పాఠంగాను, దాని క్రింద ఉన్నటువంటి ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు అన్న పాఠాన్ని మరలా 26వ పాఠంగా ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ప్రియులారా, ఈనాటి మన 25వ పాఠము ఏమిటి అంటే, ఆ పై లైన్లో 12వ వచనం పై లైన్లో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్న మాటని చూస్తున్నాం. అంటే ఎవరు ధన్యులు అంటే, మనం ఈ ధ్యానాల్ని ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఏ రీతిగా హెచ్చరించబడుతున్నాము అంటే, బైబిల్లో ఉన్నటువంటి ఆ ధన్యులు ఎవరు, వారు ఏ రీతిగా ధన్యులుగా మార్చబడ్డారు, ఆ రీతిగా మనము కూడా ప్రవర్తించి అలాంటి ధన్యతను మనం ఎందుకు పొందుకోకూడదు, మనం కూడా నేర్చుకుందాం అన్న విషయంతో, అన్న ఆలోచనతోటి ఈ ధ్యానాన్ని మనం ఆరంభించటం జరిగింది. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ప్రియులారా, ఇక్కడ నేను ఒక పాఠాన్ని చెప్పబోయే ముందుగా ఈ యొక్క పూర్వాపరాలను గురించి కొంచెం జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం. ఆయన్ని తమకు దేవుడుగా చేసుకున్నటువంటి వారు ఇశ్రాయేలు జనాంగం. యాకోబు 12 మంది కుమారులు 12 గోత్రాలుగా ఉన్నప్పుడు, గోత్రకర్తలుగా రూబేను, షిమ్యోను, గాదు, లేవి, ఇస్సాకారు, జెబూలూను, వీరందరూ, యోసేపు, వీళ్ళందరూ ఉన్నారు కదండి. వీరందరూ కూడా ఈ 12 మంది కూడా 12 గోత్రాలుగా ఉన్నారు. అయితే ఒకానొక సమయంలో వారు ఐగుప్తుకు వెళ్ళటం, అక్కడ 400 సంవత్సరాలు వారు దాస్యములో ఉండిపోవటం, తర్వాత దేవుడు మోషేను పంపించి, నా ప్రజల యొక్క దురవస్థను నేను చూశాను, వారిని విడిపిస్తాను, నేను వాగ్దానం చేసినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతోటి ఏ యొక్క దేశాన్ని అయితే వారికి వాగ్దానం చేశానో ఆ వాగ్దాన దేశాన్ని వారికి ఇవ్వటానికి నేను వారిని బయటికి ఐగుప్తు దాస్యములోంచి బయటకు తీసుకొస్తాను అని మోషేను పంపించి, మోషే అహరోనుల ద్వారా
వారిని తీసుకొచ్చి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు దేశాన్ని వారికి గోత్రాల వారీగా పంచిపెట్టాడు. ఎక్కువ మంది ఉన్నటువంటి వారికి ఎక్కువ భూభాగాన్ని, తక్కువ మంది ఉన్నటువంటి వారికి తక్కువ భూభాగాన్ని, ఈ రీతిగా యెహోషువ నాయకత్వంలో వారికి అందరికీ కూడా స్వాస్థ్యాలు ఇవ్వటం జరిగింది. ఈ రీతిగా వారు 12 మంది కూడా ఆ యొక్క గోత్రాల వారీగా ఆ భూభాగాన్ని పంచుకున్నప్పుడు కొంతకాలానికి వారికి వారి పక్షమనగా యుద్ధాలు జరిగించటానికి, న్యాయం తీర్చటానికి న్యాయాధిపతుల్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈ రీతిగా న్యాయాధిపతులు వెళుతున్న కాలంలో సమూయేలు కాలం నాటుకు వచ్చేసరికి ఏమైందంటే, అయ్యా సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా రాజు కావాలండి, ఆ రాజు మాకంటే ముందుగా ఉండి మా యుద్ధాలు జరిగిస్తాడు, మాకు న్యాయం తీరుస్తాడు, కాబట్టి మాకు కూడా రాజు కావాలి అని వారు సమూయేలు దగ్గరకు వచ్చి వారు అడగటం జరిగింది. అడిగిన సమయంలో సమూయేలు కొంచెం బాధపడతాడు. ఎందుకు దేవుడే మీకు రాజుగా ఉండి పరిపాలిస్తూ ఉంటే మరలా వేరొక రాజు కావాలని మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు అని ఆయన కొంచెం బాధపడతాడు. అయినప్పటికీ కూడా దేవుడు అంటాడు, వాళ్ళు అడిగారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తాయి, వారికి ఒక రాజుని ఏర్పాటు చేయి. వారు రాజుగా ఉండకుండా నన్నే విసర్జించారు కాబట్టి వారు అడిగిన ప్రకారం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, రాజుతో పాటు వాళ్ళకి రాజుని ఇచ్చేస్తే అన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా వారు కోరుకున్న ప్రకారంగా రాజు కావాలని వారు కోరుకున్నారు. అయితే సౌలుని మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేశాడు, సమూయేలు అభిషేకించాడు. ఆ తర్వాత ఆయన 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత సౌలు తర్వాత దావీదు రాజయ్యాడు. ఆయన ఒక 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోను రాజయ్యి ఆయన ఒక 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత సొలొమోను యొక్క కుమారుడు రెహబాము అన్న ఆయన రాజుగా అభిషేకించాల్సిన సమయం వచ్చినప్పుడు, ఆయన రాజుగా ప్రతిష్ఠించాల్సిన సమయం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా రెహబాముని ఒక ప్రశ్న అడుగుతారు. అయ్యా, ఇప్పటి వరకు మేము చాలా కష్టాలు పడ్డాము రాజుల కాలంలో, మీ కాలంలో అన్నా మాకేమైనా సుఖం దొరుకుతుందా అంటే అతడు కొంచెం తనతో పాటు పెరిగినటువంటి యవనస్తుల సలహాను తీసుకొని వారికి కఠినంగా సమాధానం చెప్తాడు. కఠినంగా సమాధానం చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే, ఆ ఇశ్రాయేలీల 12 గోత్రాలు కూడా 2 రాజ్యాలుగా విడిపోయారండి. 2 రాజ్యాలుగా విడిపోయి 10 గోత్రాలు ఒక ప్రక్కన, 2 గోత్రాలు ఒక ప్రక్కన రావటం జరిగింది. ప్రియులారా, ఈ 2 గోత్రాలు యూదా దేశముగాను, ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి, 2 గోత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు యూదా దేశముగాను, 10 గోత్రాలకు సంబంధించిన వారు ఇశ్రాయేలు దేశముగాను, ఈ రీతిగా 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు 2 రాజ్యాలుగా విడిపోవటం జరిగింది. ప్రియులారా, ఆ రీతిగా విడిపోయినప్పుడు వారికి యూదా దేశాన్ని పరిపాలించటానికి రాజు రెహబాము అయితే, అంటే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము అయితే, ఆ 10 గోత్రాలనికి అంటే ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించటానికి యరొబాము అన్న ఒక రాజు వారికి ఏర్పాటు చేయబడ్డాడు. అంటే యూదా దేశాన్ని ఏలినటువంటి, అంటే 2గా విడిపోయిన తర్వాత ఏలినటువంటి మొట్టమొదటి రాజు రెహబాము అయితే, ఇశ్రాయేలు దేశాన్ని ఏలిన రాజు ఆయన ఎవరు? యరొబాము. ప్రియులారా, ఇక్కడ ఈ యరొబామును గురించి కూడా నేను ఒక 2 మాటలు చెప్తాను. ఈ యొక్క రాజుల గ్రంథంలో యరొబాము అన్న వాళ్ళు ఇద్దరున్నారు. మొట్టమొదటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యరొబాము ఇతడు ఎవరు అంటే నెబాతు కుమారుడు. నెబాతు అంటే ఇశ్రాయేలీలు 10 గోత్రాలు ఏర్పడిన తర్వాత వారిని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు యరొబాము. ఇతడు నెబాతు కుమారుడు, వాళ్ళ తండ్రి పేరు నెబాతు.
నెబాతు. ఇంకొక రాజు కూడా ఉన్నాడు. ఇశ్రాయేలు దేశాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. యూదా దేశాన్నేమో 20 మంది రాజులు పరిపాలించారు. ఇశ్రాయేలు దేశాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. అయితే ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని పాలించినటువంటి 19 మంది రాజుల్లో కూడా ఏ ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించిన వారు లేరు. అయితే టోటల్గా 12 గోత్రాల వాళ్ళు కూడా, అంటే అటు యూదా దేశము కానీ ఇటు ఇశ్రాయేలు దేశము కానీ ఈ 2 దేశాల వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు. దేవుణ్ణి పూర్తిగా అనుసరించిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ అడప అంటే యూదా దేశాన్ని ఏలినటువంటి 20 మంది రాజుల్లో అక్కడక్కడ కొంతమంది మంచి రాజులు, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్త ప్రకారం జీవించాలి అనుకున్నటువంటి రాజులు అక్కడక్కడ తగిలారు. కానీ 10 గోత్రాలని ఏలినటువంటి ఇశ్రాయేలు రాజులు వాళ్ళలో మాత్రం 19 మంది రాజులని చెప్పాను కదా, వాళ్ళలో మాత్రం ఏ ఒక్కరు కూడా దేవుని యథార్థంగా అనుసరించిన వాళ్ళు లేరు. అయితే నేను చెప్పాను, మొట్టమొదటి రాజు యెరోబాము అయితే ఆ తర్వాత 13వ రాజు, ఇశ్రాయేలును ఏలినటువంటి రాజుల్లో 13వ రాజు వచ్చేటప్పటికి అతని పేరు కూడా యెరోబామే. ఈ యెరోబాము ఎవరు అంటే యెహోయాషు కుమారుడు. ఇతడు కూడా 41 సంవత్సరాలు పరిపాలించాడు. మొట్టమొదటి రాజు నెబాతు కుమారుడు ఇతడు యెరోబాము 22 సంవత్సరాలు పరిపాలిస్తే, రెండో యెరోబాము అంటే యెహోయాషు కుమారుడైనటువంటి యెరోబాము ఇతడు 41 సంవత్సరాలు పరిపాలించాడు. ప్రియులారా, ఈ వీళ్ళలో ఏ ఒక్కరు కూడా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిద్దామా, దేవుడిచ్చిన అధికారం ఇది దేవుడిచ్చినటువంటి భూభాగము, ఈ ప్రజలు యెహోవా ఏర్పరచుకున్నటువంటి జనులు కాబట్టి వీళ్ళని దైవ చిత్త ప్రకారం దేవుని యందు భయభక్తులు నడిపిద్దాము అన్నటువంటి ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేదు. అయితే ఈ యెరోబాము ఏ రీతిగా రాజు అయ్యాడు అంటే, ప్రియులారా, సొలొమోను ఉన్నాడు కదండి, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఈ దగ్గర ఈ యెరోబాము పని చేసేవాడు. వెట్టి పనుల మీద అధికారి అయినటువంటి ఇతన్ని మీద అధికారిగా నియమించాడు సొలొమోను. అయితే ఇతన్నే ఎందుకు ఎన్నుకున్నాడు సొలొమోను అంటే, ఇలాంటి తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి యెరోబాముని, దేవుని యందు భయభక్తులు లేని వారిని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, ప్రియులారా, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 26 నుండి 28 వరకు చూసినట్లయితే అతడు పని యందు బహు శ్రద్ధ గలవాడంట. అంటే సొలొమోను అప్పగించినటువంటి పనిలో బహు శ్రద్ధగా చేశాడు. అందుకని బహుశా దేవుడు కూడా చూశాడు. ఎందుకు అంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది ఒక మాట, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అన్న మాట ఉన్నదండి. అంటే శ్రద్ధగా పనిచేసేవాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. కాబట్టి తన పనిలో శ్రద్ధగా ఉన్నాడు కాబట్టి అతన్ని సొలొమోను ఆ యొక్క పని కోసం నియమించాడు. అలా ఉంటున్న సమయంలో ప్రియులారా, ఈ యొక్క యెరోబాముని ఏం చేస్తాడంటే, అహీయా అన్న ఒక ప్రవక్త వచ్చి సొలొమోను అతను ప్రవర్తిస్తున్నటువంటి తీరు మొదట్లో దేవుణ్ణి అనుసరించినట్టుగా లేదు, ఇప్పుడు దేవుడి నుంచి దారి తప్పిపోయాడు కాబట్టి అతని దగ్గర నుంచి ఒక 10 గోత్రాలని తీసి నీకు ఇస్తున్నాను, వారి మీద నువ్వు రాజు అవుతావు అని అహీయా అన్న ప్రవక్త వచ్చి ఈ యొక్క యెరోబాముని అభిషేకిస్తాడండి. ఒకరోజు పొలంలో అభిషేకించినప్పుడు ఆ విషయం సొలొమోనుకు తెలిసి అతన్ని తరుముతాడు, చంపాలని చూస్తాడు. అలాంటి టైంలో పారిపోతాడనమాట. పారిపోయి తిరిగి రెహబాము రాజయ్య ఆ టైంలో అతను మరలా తిరిగి వచ్చి ఈ 10 గోత్రాలని కైవసం చేసుకుంటాడు. ప్రియులారు, ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏమిటి అంటే, దేవుడు అతన్ని అభిషేకించినా కూడా, దేవుడు అతనికి 10 గోత్రాలను అప్పగించినా కూడా
దేవుని యందు భయభక్తులు నిలపలేదండి. అతడు రాజు అయిన తర్వాత తన ఇష్టానుసారంగా బయలుదేవతలకి బలిపీఠాలను కట్టి తనకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి యాజకులుగా చేసి ఆ రీతిగా అతడు ప్రవర్తించాడు. అయితే ఈ యెరోబాము తర్వాత అతని కుమారుడైనటువంటి అబీయా అన్న ఆయన రాజు అవుతాడు. ఎవరి తర్వాత? మొదట సౌలు రాజు, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోను తర్వాత రెహబాము కుమారుడు అబీయా అన్న ఆయన రాజుగా అవుతాడు. ప్రియులారా, నేను ఇక్కడ ఒక నిజ సంఘటనని, అంటే యెహోవా తమకు దేవుడుగా చేసుకున్న జనులు ఎలా వర్ధిల్లారు, అన్య దేవతలని వాళ్ళు ఆరాధించినటువంటి దేవుడు తమకు దేవుడుగా కాకుండా ఉన్నటువంటి జనులు ఏ రీతిగా ఉన్నారు అని ఈ యొక్క రెండిటి మధ్య నేను ఆ డిఫరెన్స్ చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ పాఠాన్ని ఎంచుకోవటం జరిగింది. ప్రియులరా, అబీయా అన్న మాటకు అర్థము యెహోవా నా తండ్రి అని అర్థం. అబీయా అంటే యెహోవా నా తండ్రి అని అర్థం. అయితే యెరోబాము అన్న మాటకి జనులు పోట్లాడుదురుగాక అన్న మాట అర్థం. అంటే ఒకే కాలంలో అటు ఇశ్రాయేలు దేశాన్ని యెరోబాము పరిపాలిస్తున్నాడు, ఇటు యూదా దేశాన్ని అబీయా అన్న రాజు పరిపాలిస్తున్నాడు. ప్రియులారా, అయితే ఒకానొక సమయంలో ఏం జరిగింది అంటే ఈ యొక్క యూదా దేశం మీదకి అబీయా మీదకి ఈ యెరోబాము దండెత్తి రావటం జరిగింది. చెప్పాను కదా, ఆయన పేరేంటి? జనులు పోట్లాడుదురుగాక అంటే ఆయనకి లేచిన కాడి నుంచి అదే పని అనమాట. ఎవరి మీదకి వెళదాం, ఎవరితోటి యుద్ధం చేద్దాం, ఎవరితోటి తగాద పెట్టుకుందాం, ఇదే పని అనమాట. కాబట్టి ఈ యెరోబాము ఏం చేస్తాడంటే యూదా దేశం మీదకి, అంటే అబీయా మీదకి యుద్ధం ప్రకటించిన సమయంలో ప్రియులారా, వీళ్ళు 10 గోత్రాల వాళ్ళు కదా, వీళ్ళకి చాలా సైన్యం ఉంది. పాపం వీళ్ళు 2 గోత్రాల వాళ్ళే, వీళ్ళ దగ్గర సైన్యం చాలా తక్కువగా ఉంది. 8 లక్షల మంది వాళ్ళు యుద్ధానికి వచ్చారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సైనికులు లెక్కేసుకున్నారు, వాళ్ళు 4 లక్షల మందే ఉన్నారు. కాబట్టి వాళ్ళు మేము అవలేలుగా జయిస్తాం అని ఆ యొక్క అహంకారంతో ఆ దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి, అంటే దేవుని ప్రజల మీదకి వారు యుద్ధానికి వచ్చారు. అయితే నేను చెప్పాను, అబీయా అన్న మాటకు యెహోవా నా తండ్రి అని అర్థం. ఈ అబీయా ఏం చేశాడు అంటే దేవుణ్ణి తండ్రిగా కలిగి దేవుణ్ణి మీద ఆధారపడి ఈ యుద్ధాన్ని ఆరంభిస్తాడు. అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమని అంటే యెరోబాముతో ఒక మాట చెప్తాడు. యెరోబామా, నువ్వు చాలామందిని తీసుకొచ్చావు యుద్ధానికి, అయితే నా దగ్గర అంతమంది లేరు. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఏమిటి అంటే మేము నిజదేవుడైనటువంటి ఇశ్రాయేలు దేవుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ దేవుణ్ణైతే ఆరాధించారో ఆ దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం. ఆయన ఇచ్చిన కట్టడల ప్రకారం మేము నడుస్తున్నాం. ఆయన ఇచ్చినటువంటి బలులు, నైవేద్య ఆ విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానాన్ని అంతటిని కూడా మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం. అంటే మేము దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాం, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. దేవుణ్ణి మేము ఆయనకు మేము జనులుగా ఉన్నాం. అయితే మీరు అలా చేయట్లేదు, మీ ఇష్టానుసారమైనటువంటి దేవతల్ని పెట్టుకున్నారు, మీ ఇష్టానుసారమైనటువంటి యాజకుల్ని వారి కోసం ఆ దేవతలకి బలులు అర్పించటం కోసం మీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని పెట్టుకున్నారు. మేమైతే దేవుడు చెప్పాడు ఏమనంటే లేవీయులు మాత్రమే యాజకత్వం జరిగించాలని. మేము ఆ రీతిగానే లేవీయులకే ఆ యాజకత్వాన్ని అప్పగించి వాళ్ళు నైవేద్యాలు, దహన బలులు ఇవన్నీ కూడా జరిగించటానికి వారికి అవకాశం ఇచ్చాం. కానీ మీరు దేవుని ఆ చిత్తములో లేరు, దేవుని యొక్క ఆయన చిత్త ప్రకారం మీరు చేయటం లేదు. కాబట్టి మాకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి మేము మా యొక్క శక్తిని, మా యొక్క బలాన్ని చూసుకుని యుద్ధానికి రావట్లేదు, కానీ
దేవుణ్ణి మేము ఆయనకు జనులుగా ఉన్నాము, ఆయన్ని ఆశ్రయించాం కాబట్టి మేము మీ మీదకి వస్తున్నాము అని ఆ రీతిగా అతడు వారి మధ్య ఆ ప్రకటన చేసి, ప్రియులారా, దేవునికి తమ్మును తాము అప్పగించుకొని, అయ్యా నువ్వు మాకు దేవుడుగా ఉంటే మేము ధన్యులమవుతాము, మీరు మాకు తోడుగా ఉండాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి యుద్ధం ఆరంభించాడు రాజైనటువంటి అబీయా. ఎవరి మీద? యరొబాము మీద. అయితే ఆ రీతిగా దేవుడికి ఎప్పుడైతే తమ్మును తాము అప్పగించుకున్నారో ప్రియులారా, ఆ యొక్క వాళ్ళు 8 లక్షల మంది ఉన్నప్పటికీ కూడా వీరి ఎదుట నిలవలేకుండా పారిపోయారు. ఎందుకు అంటే ఆ మాట స్పష్టంగా ఉంది, ఇశ్రాయేలీలను దేవుడు మొత్తినందున. అంటే యుద్ధం వీళ్ళు చేయలేదు, కానీ దానికంటే ముందే ఎవరు చేశారు? దేవుడు. ఎందుకు? దేవుణ్ణి తమకు ఆశ్రయముగా చేసుకున్నారు కాబట్టి, అయ్యా నువ్వే దిక్కు మాకు, నువ్వే మాకు ఆశ్రయము, మేము నీ జనులమయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తున్నామయ్యా అని వారు ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నారో, ఆ రీతిగా అప్పగించుకున్నప్పుడు దేవుడు వారిని మొత్తాడంట. వెంటనే వారిలో వాళ్ళే తనుకుంటూ, వాళ్ళే యుద్ధం చేసుకుంటూ ఆ స్థలాన్ని నుంచి వాళ్ళు పారిపోయారు అన్నమాట. ఇంచుమించు ఆ దినాన 5 లక్షల మంది మరణించినట్లుగా, అంటే ఇశ్రాయేలు సైన్యములో, అంటే దేవుడు ఎంతమందితో యుద్ధం చేశాడు అంటే ఒక్క దినమున 5 లక్షల మంది చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ యూదా అంటే అబీయా గొప్ప విజయాన్ని ఎందుకు పొందాడు అన్న మాటని మనం ఇక్కడ నొక్కి వక్కాణిస్తున్నామంటే, యెహోవాని వారు దేవుడిగా కలిగి ఉన్నారు కాబట్టి, వారు ఆయన నువ్వే మాకు దిక్కు అనుకున్నారు కాబట్టి వీరి పక్షంగా దేవుడు యుద్ధం జరిగించాడు ప్రియులారా. ఆ రీతిగా గొప్ప విజయాన్ని పొందారు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏమిటి అంటే, యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదు. దావీదు చిన్నవాడైనప్పటికీ ఆ యొక్క గొల్యాతు మీదకు వెళ్ళాడు ప్రియులారా. మనం ఎంత తక్కువ మంది ఉన్నా కూడా మన పక్షమున దేవుడు ఉన్నట్లయితే, దేవునికి మనల్ని మనం అప్పగించినట్లయితే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. 6 మూరల జానడు ఎత్తున్నటువంటి ఆ గొల్యాతుని, ఆ ఖడ్గదారి కవచదారి అయినటువంటి ఆ గొల్యాతు మీదకి చిన్న బాలుడైనటువంటి దావీదు ఏ రీతిగా వెళ్ళాడు అంటే, ఆయన ఈ యొక్క ఖడ్గాలు ఇవన్నీ కూడా నాకు అలవాట్లేదు అన్నాడు. సౌలు ఆ యొక్క తనకున్నటువంటి ఆ వస్త్రాన్నిటిని ధరింపజేయటానికి సిద్ధపడినప్పుడు, అయ్యా నాకు ఇవన్నీ అలవాట్లేదండి, ఇవి నాకు వాడుక లేదు అన్న మాట ఉంటుందండి బైబిల్లో. నాకు వాడుక లేదు. మరి నీకేం వాడుకయ్యా అంటే, యెహోవా నామాన్ని ఆయన. మరి నీకేం వాడుక అంటే, నాకు ఒక ఒడిసెలు ఉన్నదండి, దాంట్లో నేను రాయి పెట్టి గిరగిరా తిప్పి కొట్టినట్లయితే శత్రువు మీద నేను విజయాన్ని పొందుతాను అంటే, ఆ యొక్క ఒడిసెల్లో నున్నని రాళ్ళంట 5 ఏరుకొచ్చుకున్నాడు. ఆ లోయలోకి వెళ్ళి గబగబ పరిగెత్తుకుంటూ 5 నున్నని రాళ్ళు తెచ్చుకొని ఆయన చిక్కంలో వేసుకుని ఒక రాయి తీసి ఆయన గిరగిరా తిప్పి ఆ యొక్క గొల్యాతు మీద కొట్టినప్పుడు ఆ గొల్యాతు యొక్క నుదుట ఆయా రాయి చొచ్చి అతడు బోర్లబడి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే 5 రాళ్ళు ఏరుకొచ్చుకున్నాడు, కానీ 5 వాడాల్సిన అవసరం రాలేదండి. ఒక్క రాయితోటి ఆ 5 రాళ్ళు మరి ఏం చేస్తావు దావీదు గారు అని అడిగితే ఆయన అంటాడు, మీకు ఇద్దామని ఉంచాను, అవి మీరు వాడుకోండి అంటున్నాడు. ఆ మాట నాకు అలా అర్థమవుతుందండి. ఆ మిగిలిన రాళ్ళు మనకిస్తున్నాడు. ఎందుకు అంటే, మీరు వాడుకోండి మీ శత్రువులు జయించటానికి. ప్రియులారా, 5 రాళ్ళు తెచ్చుకున్నాడు, కానీ 5 ఉపయోగించాల్సిన అవసరమే పడలేదు. ఒక్క రాయితోటే. ఎందుకు అంటే, దావీదు దేవుని పక్షంగా వెళ్ళాడు కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ కూడా మనము దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, యెహోవాను దేవుడిగా కలిగినట్లయితే, మనము యేసు ప్రభువుని అంగీకరించినట్ల ఆయన మనలో ఉన్నట్లయితే విజయాన్ని మనకిస్తాడు ప్రియులారా. మన శత్రువు అపవాది. ఇప్పుడు మనము ఎదిరించాల్సినటువంటి మన శత్రువు అపవాది కాబట్టి అపవాదిని ఎదిరించటానికి మనకి 5 రాళ్ళు ఏరుకున్నటువంటి దావీదు ఏం చెప్తున్నాడంటే, మన పంచేంద్రియాలని
మన పంచేంద్రియాలను దేవునికి అప్పగించినట్లయితే, ఆయన స్వాధీనంలోకి ఇచ్చినట్లయితే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఆయన మనలో ఉంటాడు కాబట్టి ఆ గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడు అని ఈ సమయంలో మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అబీయా దేవుణ్ణి తమకు దేవుడిగా చేసుకున్నారు, వాళ్ళు గొప్ప విజయం పొందారు. అదే సమయంలో యెరోబాము దేవుణ్ణి విసర్జించిన వాడుగా, అనే దేవతలు అనుసరించిన వాడుగా, తన బలాన్ని ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. అబీయా అయితే దేవుణ్ణి ఆశ్రయించాడు, యెరోబాము అయితే తన బలాన్ని, తన సైన్యాన్ని ఆశ్రయించాడు. కాబట్టి విజయం పొందలేకపోయాడు. ఈ సమయంలో ఈ మాట ద్వారా మనం ఏమని హెచ్చరించబడుతున్నామంటే, యెహోవా తమకు దేవుడుగా గల, అంటే దేవుణ్ణి మనం ఆయనకి జనులుగా ఉన్నట్లయితే, ఆయనకు అప్పగించుకున్నట్లయితే, ఆయన బలాన్ని ఆశ్రయించినట్లయితే ఆయన మనకి విజయాన్ని ఇస్తాడు. నిన్ను ఏది కృంగదీస్తూ ఉందో, నీ మీదకి యెరోబాము అన్న మాటకి జనులు పోట్లాడుదురుగాక, ఎవరు నీ మీదకు పోట్లాటకైతే వస్తున్నారో వారిని కాదు మనం చూడాల్సింది. మనం ఎవరిని చూడాలి అంటే మన దేవుణ్ణి ఆశ్రయించాలి. అబీయా చెప్పాడు కదా, అయ్యా మీరు మీ దేవతల్ని ఆశ్రయించారు, మీ సైన్యాన్ని ఆశ్రయించాడు, మీకున్నటువంటి బలగాన్ని ఆశ్రయిస్తున్నారు. నేనైతే నాకు అలాంటివి ఏమీ లేవు, కానీ నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను. దేవుని ఆ యొక్క క్రమంలో నేను నడుస్తున్నాను. లేవీయులు చేయవలసినటువంటి బాధ్యతలు వాళ్ళే చేస్తున్నారు, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేస్తున్నారు, ఆ నిత్య దహన బలి నైవేద్యాలన్నీ కూడా వారే చేస్తున్నారు. కాబట్టి దేవుడు మా పక్షంగా ఉన్నాడు. ఆయన చెప్పింది మేము వింటున్నాం కాబట్టి మా పక్షంగా దేవుడు ఉన్నాడు, మాకు విజయాన్ని ఇస్తాడు అని ప్రార్థన చేసి తమ పోరాటాన్ని ఆరంభించారు. ప్రియులారా, ఆ రీతిగా మనము కూడా ప్రార్థన పూర్వకంగా మన మీదకు వస్తున్నటువంటి ఆ తిరుగుబాటుల్ని, మన మీదకు వస్తున్నటువంటి ఆ పోరాటాల్ని దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మన పక్షంగా విజయాన్ని చేకూరుస్తాడు అని ఈ సమయంలో మనం హెచ్చరించబడుతున్నాం. ఆ రీతిగా ప్రతి పరిస్థితిలోనూ యెహోవానే దేవునిగా కలిగి ఉండి ధన్యులమవుదాం గాక. పతనానికి ముందు గర్వం నడుస్తుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది కదండి. కాబట్టి ఆ వినయంగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఆ గొల్యాతు ఆ గర్వంగా దావీదు మీదకి వచ్చాడు, పతనమయ్యాడు. వినయంగా యుద్ధము యెహోవాదే, నాదేమీ లేదు, నాకేమీ చేత కాదు అని దావీదు వెళ్ళాడు, గొప్ప ఘనతను పొందాడు. ఆ రీతిగా మనం కూడా గర్వాన్ని విడిచిపెట్టి మన యొక్క ప్రతి పరిస్థితిలోనూ దేవుణ్ణి ఆశ్రయించి మనం దేవునిగా ఆశ్రయించినట్లయితే దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవుడు తన పరిశుద్ధ మాటల్ని మన మధ్య దీవించునుగాక. కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మా మీదకి వచ్చే పోరాటాలు మేము ఏ రీతిగా ఎదుర్కోవాలి మీరు మాతో మాట్లాడినని మంచి మాటలను బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి. ఆ రీతిగా నిన్ను ఆశ్రయించి మా యొక్క ప్రతి పరిస్థితుల్లోనూ నిన్ను వెంబడిస్తూ నీ మాట వింటూ నీకు జనులుగా మేము ఉండి మేము ధన్యులం అవ్వటానికి సహాయం చేయమని వింటున్న ప్రతి బిడ్డను ప్రభువా వారి పోరాటాల నుంచి విడిపించి గొప్ప విజయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అతి వినిమగడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.